ఖచ్చితంగా చెప్తున్నా, ఈ గ్రద్ద చేసిన తప్పునే మీరు కూడా మీ జీవితంలో చేస్తూ ఉంటారు. ఒక రోజు ఒక రైతు పొలం నుంచి ఇంటికి వెళ్తుండగా దారిలో ఒక గుడ్డు దొరికింది. అది ఒక గద్ద. చుట్టూ మొత్తం ఎతికి చూశాడు, ఎక్కడా గద్ద కనపడలేదు. ఇంకేం చేయాలో తెలియక ఆ గుడ్డుని తీసుకుని వెళ్లి అతను పెంచుకునే కోడి గూటిలో పెట్టాడు. అది చూసిన కోడి తన గుడ్డే అనుకొని పొదుగుతుంది. కొన్ని రోజులకి ఆ కోడి పిల్లలతో పాటు ఈ గద్ద కూడా బయటికి వస్తుంది. వాటితో పాటే ఒక కోడిలా చిన్న చిన్న పురుగులు తింటూ జీవిస్తుంది. అలా మెల్లగా గద్ద పెద్దదైంది. దాని రెక్కలు కూడా పెద్దగా వచ్చాయి. ఒకరోజు ఎప్పటిలాగే అన్ని కోళ్లతో కలిసి బయట తిరుగుతూ ఉండగా ఆకాశంలో చాలా గద్దలు కనిపించాయి. అది చూసి ఈ గద్ద ఆ కోడిని అడిగి, పైన ఆకాశంలో అంత ఎత్తుగా ఎగురుతున్నాయి, ఏంటివి అవి అని. అమ్మో, అవి గద్దలు, చాలా భయంకరమైనవి అవి అని చెప్తుంది. అది విన్న ఈ గద్ద, నేను ఒక గద్దలా పుట్టుంటే ఎంచక్క ఆకాశంలో ఎగిరేదాన్ని అని బాధపడుతుంది. కొన్ని రోజులకి ఆ గద్దకు వయసు అయిపోయి ఆ కోడి గుంపులోనే ఒక కోడిలా చనిపోతుంది. ఇలానే ఫ్రెండ్స్, మన దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా అది గుర్తించకుండా మనం ఏం చేయలేం, వాళ్ళలా మనం ఉండలేం, వాళ్ళలా మనం చేయలేం అని అనుకోకండి.